జై శ్రీరామ్. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పగా లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. శ్రీరామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతుడై విభీషణుణ్ణి వానరసేనంతను తీసుకువెళ్తుంటారు అయోధ్య వరకు. ఈ విమానయానంలో తమ ప్రస్థానాన్ని విలోమ పద్ధతిలో సీతమ్మ వారికి తెలియపరుస్తూ ఉంటారు. ఇక్కడే రావణాసురుడు మరణించాడు, ఈ ప్రదేశంలో కుంభకర్ణుడు మరణించాడు, ఈ ప్రదేశంలోనే రామసేతు నిర్మాణం ప్రారంభించాము అంటూ రామేశ్వరం చూపిస్తారు. ఇలా సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించిన ప్రదేశం, వారిని నిగ్రహించిన ప్రదేశం, సుగ్రీవుడిని కలుసుకున్న ప్రదేశం అన్నీ చూపిస్తూ వస్తూ ఉంటారు. కిష్కింధను కూడా చూపిస్తారు. కిష్కింధను చూపించగానే సీతమ్మ వారు శ్రీరామచంద్రమూర్తికి, ప్రభు, వానర వీరుల భార్యలతో కలిసి అయోధ్యకు వెళ్ళడం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది అని చెప్పేసి అంటారు సీతమ్మ వారు. దానికి వెంటనే శ్రీరామచంద్రమూర్తి ఆ విమానాన్ని కిష్కింధ వద్ద నిలిపి చేస్తారు. సుగ్రీవుడితో సహా వానర ప్రముఖులందరికీ కూడా తమ భార్యలను తీసుకురావాల్సిందిగా కోరతారు శ్రీరామచంద్రమూర్తి. వెంటనే అందరూ దిగి కిష్కింధకు చేరి తమ భార్యలు తీసుకొని వచ్చి మళ్ళీ విమానాన్ని అధిరోహిస్తారు. విమానంలో ప్రయాణం చేస్తూ భారద్వాజ మహర్షి ఆశ్రమం రాగానే శ్రీరామచంద్రమూర్తి అక్కడ దిగి మహర్షి వారిని కలిసి తమ బంధువుల యొక్క యోగ సమాచారాలని తెలుసుకోవాలని, మహర్షి యొక్క ఆశీర్వాదాలు తీసుకోవాలని తలచి అక్కడ విమానాన్ని దింపుతారు. భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరగా ఆయన ఘనంగా స్వాగతిస్తారు శ్రీరామచంద్రమూర్తిని, వారి పరివారాన్ని. అతిథి మర్యాదలు పూర్తయిన పిదప శ్రీరామచంద్రమూర్తి, ఓ మహర్షి, అయోధ్యలో నా వారంతా ఎలా ఉన్నారు, భరతుడు ఏ విధంగా ఉన్నాడు అని చెప్పేసి ప్రశ్నించగా, నీవు లేరనే బాధ ఇప్పటికీ వారిలో సమచిపోలేదు, నీ గురించి చింతిస్తూనే ఉన్నారు. భరతుడు నంది గ్రామంలో ఒక కుటీరం నిర్మించుకొని ఉంటున్నాడు. నీ పాదుకలను సింహాసనంపై పెట్టి నీ సేవకుడుగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన కఠోరమైన దీక్షలో ఉన్నాడు. జింక చర్మము, నారవస్త్రాలు ధరించి జడలు కట్టిన కురులతో కందమూలాలు తింటూ జీవిస్తున్నాడు అని చెప్పేసి చెప్తారు. ఆ మాట విన్న శ్రీరామచంద్రమూర్తి తన తమ్ముణ్ణి ఎంత త్వరగా వెళ్ళి చూడాలి, ఆయనకు ఆ కష్టం నుంచి ఎంత త్వరగా విముక్తి చేయాలని మనసు ఆరాటపడుతూ ఉంది. వెంటనే హనుమను పిలిచి, హనుమ, నీవు తక్షణమే బయలుదేరి గుహుడిని కలిసి రేపు ఉదయాన్నే ఆయన వద్దకు వస్తున్నామని చెప్పి అక్కడి నుంచి నందిగ్రామం వెళ్ళి భరతుడికి మనం వస్తున్న సంగతి తెలియపరచవలసిందిగా నిన్ను కోరుతున్నాననగా, హనుమ మానవ శరీరాన్ని దాల్చి గగనయానంలో ప్రయాణమై వెళ్తారు. నేను శ్రీరామచంద్రమూర్తి నుంచి వార్తను తీసుకొని వచ్చాను, శ్రీరామచంద్రమూర్తి ఇక్కడికి రాకపోతున్నారు త్వరలో, మీ క్షేమ సమాచారాలను తెలుసుకోమని పంపించారని చెప్పేసి అనగా, శ్రీరామచంద్రమూర్తి వస్తున్నారనే మాట వినగానే ఆ ఆనందంలో ఆయన నోట మాట రాక కన్నురెప్ప కూడా వేయకుండా ఆ ఆంజనేయ స్వామిని అలా చూస్తూ ఉండిపోతారు. కొద్ది క్షణాల్లోనే తేరుకున్న భరతుడు శ్రీ హనుమని పట్టుకొని ఒక ఉచితాసనంపై కూర్చోండబెట్టి, శ్రీరామచంద్రమూర్తి వారి గురించి వివరంగా చెప్పండి, వారి ప్రస్థానం ఏ విధంగా సాగిందో నాకు తెలియపరచండి అని ఉద్విగ్నంగా అడుగుతారు. దానికి శ్రీ హనుమ, శ్రీరామచంద్రమూర్తి అయోధ్య నుంచి బయలుదేరిన నాటి నుంచి నాటి వరకు ఏం జరిగింది అనేది పోసుగుచ్చినట్టు వివరంగా చెప్తారు. అది విన్న భరతుడు కన్నీళ్ళ పర్యంతమై శ్రీరామచంద్రమూర్తి రాకను అంతఃపురానికి తెలియపరుస్తారు. శ్రీరామచంద్రమూర్తి స్వాగతోత్సవానికి ఏర్పాటు చేయవలసిందిగా శత్రుఘ్నుని ఆజ్ఞాపిస్తారు భరతుడు. అయోధ్య నగరం అంతా కూడా శ్రీరామచంద్రమూర్తి వస్తున్నాడని ఆబాల గోపాలం కూడా
ఆనందంతో ఉత్సాహంతో ఉరకలు వేస్తూ నగర వీధులన్నీ కూడా అలంకారాలు చేస్తూ ఒకరికొకరు అభినందనలు తెలియపరుచుకుంటూ అయోధ్య నగరం అంతా ఒక మహోత్సవంలాగా తయారైంది. అంతఃపురం నుంచి కౌశల్యమాత, సుమిత్రామాత, కైకేయి మాతలు వారి యొక్క పల్లకీలో నందిగ్రామం చేరుకుంటారు. సచివుడైన సుమంత్రుడు, కులగురువైన వశిష్ఠ మహర్షి కూడా నందిగ్రామం చేరుకుంటారు. మేలిజాతి అశ్వాలను పూంచిన బంగారు రథాన్ని శ్రీరామచంద్రమూర్తి కోసం సిద్ధం చేసి అనేకమైన ఏనుగులు, గుర్రాలు, గొప్ప సేనని ఏర్పాటు చేసి నందిగ్రామం నుంచి అయోధ్య వరకు కొత్తగా రహదారిని చాలా సుందరంగా తయారు చేస్తారు. ఆత్రంగా శ్రీరామచంద్రమూర్తి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందరూ కూడా ఉత్కంఠగా. భారద్వాజ మహర్షి శ్రీరాముణ్ణి ఈ విధంగా కోరతారు: రామ, నీవు చేసిన ఘనకార్యం, నీవు భూభారం తగ్గించిన విధానం నా దివ్య దృష్టితో చూశాను. నీకు ఏదైనా ఇవ్వాలని నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. నీకు ఏం కావాలో కోరుకో అని అడుగుతారు భరద్వాజ మహర్షి శ్రీరామచంద్రమూర్తిని. శ్రీరామచంద్రమూర్తి చేతులు జోడించి, మహర్షి, ఇక్కడ నుంచి అయోధ్యకు వెళ్ళే మార్గంలో వృక్షాలన్నీ కూడా సుమధుర ఫలాలను కాసే విధంగా, ఆ వృక్షాల నుంచి మధుర రస పరిమళాలు వెదజల్లే విధంగా అనుగ్రహించండి అని చెప్పేసి చెప్తారు. దానికి మహర్షి తదాస్తు అంటారు. వెంటనే దారి పొడవునా ఉన్న చెట్లన్నీ కూడా పళ్ళతో నిండిపోతాయి. అది చూసిన వానరులు ఆ ఆనందాన్ని ఆపుకోలేక పరుగులెత్తి ఆ ఫలాలను తింటూ వారి యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తారు. వారిని చూసిన శ్రీరామచంద్రమూర్తి చాలా సంతుష్టుడవుతారు. ఎందుకంటే వానరుల పట్ల ఎంతో ప్రేమ, అభిమానాలు శ్రీరాముని మనసులో స్థిరపడినవి. వారి యొక్క ప్రాణాలని పూర్తిగా పణం పెట్టి శ్రీరామచంద్రమూర్తికి సేవ చేశారు. అటువంటి వానరుల పట్ల శ్రీరామచంద్రమూర్తికి అంతటి వాత్సల్యం ఉండడం సహజం. ఆయన ప్రేమమూర్తి, దయాస్వరూపి. శ్రీరామచంద్రమూర్తి గుహుని వద్దకు వస్తారు. గుహుని కలిసి అయోధ్యకు బయలుదేరతారు. ఇక్కడ భరతుడు ఎదురుచూపులో క్షణం ఒక యుగంలా గడుపుతూ ఉంటాడు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఆ సమయం నేడు ఆసన్నం అవడంతో ఆయన ఉత్కంఠగా ఉన్నారు. శ్రీరామచంద్ర ప్రభు కోసం ఎదురు చూస్తూ శ్రీ హనుమతో, శ్రీరామచంద్రమూర్తి నిజంగా వస్తున్నారా, లేక నీవు నాతో హాస్యం ఆడుతున్నావా, దయచేసి చెప్పు అని చెప్పేసి అంటారు. భరతుని యొక్క ఆర్ద్రత చూసి చిరునవ్వుతో దూరంగా ధూళిని చూపిస్తారు. అదిగో వానరు కాలినడకన వస్తుండగా ఆ ధూళి లేచి కనిపిస్తోంది చూడు అని చెప్పేసి. భరతుడు చూడగా ఆయనకి ధూళి కనిపిస్తుంది. కొద్దిసేపట్లోనే పుష్ప విమానం కనిపిస్తుంది. ఆ మంగళ వాయిద్యాలతో, మంత్రఘోషతో ఆ ప్రాంతం అంతా కూడా నిండిపోతుంది. శ్రీరామచంద్రమూర్తి పుష్ప విమానాన్ని అక్కడ దింపుతారు. వెంటనే శ్రీ భరతుడు శ్రీరామచంద్రమూర్తి పాదుకలను తన తలపై పెట్టుకొని వెళ్ళి శ్రీరామచంద్రమూర్తి ముందు ఆ పాదుకలను పెట్టి వంగి శ్రీరామచంద్రమూర్తి పాదాలకు నమస్కరిస్తాడు. వెంటనే శ్రీరామచంద్రమూర్తి భరతుడిని లేపి గాఢంగా ఆలింగనం చేసుకుంటారు. ఇద్దరూ కూడా ఆనంద బాష్పాలు రాలుస్తూ ఒకరినొకరు గాఢంగా కౌగిలించుకొని వారి యొక్క ప్రేమను వ్యక్తపరుచుకుంటారు. ఆ పాదుకలు ధరించిన శ్రీరామచంద్రమూర్తి పుష్ప విమానాన్ని దిగి కిందకు వస్తారు. తమ తల్లులైన కౌసల్య, సుమిత్ర, కైకేయికు, తమ కులగురువైన వశిష్ఠ మహర్షికి పాదాభివందనం చేస్తారు సీతారామ లక్ష్మణుడు. అక్కడ నుంచి అయోధ్య నగరానికి రథాలపై ప్రయాణం అవుతారు. సంగీతకారులంతా కూడా వాద్యఘోషను వినిపిస్తుండగా, వేద విద్యులందరూ కూడా వేద మంత్రాలని పఠిస్తుండగా, ప్రజలు జయ జయధ్వానాలు తెలుపుతుండగా
ఎంతో శోభాయమానంగా శ్రీరామచంద్రమూర్తిని తోడ్కొని వెళ్తారు అయోధ్యానగర ప్రజలు. శ్రీరామచంద్రమూర్తి ప్రజలకు అందరికీ కూడా తమ అభివాదాన్ని తెలియపరుస్తూ చాలా ఆనందంగా ముందుకు సాగిపోతారు. ఈ కథను ఇంతతో నిలుపు చేస్తున్నానండి. శ్రీరామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకం ఎంత ఘనంగా జరుగుతుందనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఈ కథను పూర్తిగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామచంద్ర ప్రభుకి జై, సీతామాతకు జై, శ్రీ హనుమానికి జై. స్వస్తి.